అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ అంటే జనాల్లోకి వస్తాడు. మొత్తం జనాలందరూ అక్కడ కెమెరాలు ఉంటాయి, మైకులు ఉంటాయి అనుకోవద్దు. అంత సోషల్ మీడియా ఉంటుంది మాత్రం అనుకోబాకండి. కేవలం సాక్షికి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడినాడు. కాకపోతే 11కే వస్తా అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఉండేటువంటి వాళ్ళ పేజెస్ లో కూడా పెట్టడం జరిగింది. కానీ 11 అయింది, రాలా. 11:10 రాలా, 11:20 రాలా, 11:45కో ఎప్పుడో వచ్చాడు. ఎందుకంటే ఆయన మాట్లాడాలి, ఆయన తత్తరపాట్లు పెత్తరపాట్లు ఇరిడి చేయాలి. మధ్య మధ్యలో ల్యాగులు వచ్చి పడిపోతా ఉంటాయి. ట్రాక్టర్ నిండా వస్తాయి ల్యాగులు. ఆ ల్యాగులు తీసి పక్కన పెట్టాలి. ఓవరాల్ గా బాగా మాట్లాడినావన్నా అనేంత వరకు దాన్ని ఇరిడి చేసి దాన్ని తీసుకొని వచ్చి అప్పుడు లైవ్ అని రాయాలి. అక్కడ అవి లైవ్ కాదు కదా, లైవ్ అని రాసి అప్పుడు జనాల్లో కుదరాలి. ఫస్ట్ 11 అన్నాడు. అది ఆయనకి చాలా ఇష్టమైనటువంటి 2 ఒక్కట్లు కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పని అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి. నా సిగ్గు నా లజ్జ లేవు అంటున్నావు. నీ సిగ్గు నీ లజ్జ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటాయి? ఆయనకుండేది చతురత, చరిత్ర, విజన్. ఇవి 3 నీకు అసలు తెలియదు అనుకుంటా. నీ కాంపౌండ్ వాళ్ళలో కూడా ఈ పదాలు నీ పెదాలు గుండా రావు. అది గుర్తుపెట్టుకో జీవితంలో. చతురత, చరిత్ర, విజన్, దట్ ఈస్ సిపిఎన్ గారు. నీ సిగ్గు నీ లజ్జ పేరు వింటే సిగ్గే తలడిల్లిపోద్ది అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నా. ఏడా సిగ్గు లజ్జ లేవంటున్నావు. నీకున్నాయా సిగ్గు లజ్జ? నీకు లేనివే సిగ్గు లజ్జ. నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టి సొంత చెల్లిని కన్న తల్లిని బయటికి పంపావు, బాబాయిని పైకి పంపావు. నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ఆపేశావు, టిట్కో ఇళ్ళని నిలిపేశావు. నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టి ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేదికను కూల్చేశావు, కల్తీ మద్యం అమ్మి ఎన్నో తాలిబొట్లు రాల్చేశావు. నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టి మెడికల్ కాలేజీల మధ్యలోనే వదిలేశావు. నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టి అమాయకమైన ఎంతో మంది ప్రాణాలు తీసేశావు. నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టి 34,000 ఎకరాల భూమిని అందించిన అమరావతి రాజధాని మహిళల కడుపులో కర్కశంగా బూటకాలతో తన్నిచ్చావు. నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టి ఋషికొండని నాశనం చేసి ప్యాలెస్ కట్టుకున్నావు, తిరుమల వెంకన్నతో పెట్టుకున్నావు. నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టే 11కు పడిపోయావు. సిబిఎన్ అంటే భయపడిపోయావు. నువ్వు సిగ్గు లజ్జ గురించి మాట్లాడుతున్నావా? సిబిఎన్ అంటే ఒక చరిత్ర, సిబిఎన్ అంటే ఒక చతురత, సిబిఎన్ అంటే ఒక చరిత్ర. నీకేముంది? చంద్రబాబు నాయుడు గారు ఒక సైనికుడు, ఓ శ్రామికుడు, ఓ నాయకుడు. ఏముండాయి నీకు చెప్పుకోవడానికి? అంతా డొల్ల. నీ మాటలు, నువ్వు తెచ్చిన కంపెనీలు అన్ని డొల్లే. కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు కొంచెం అడ్డు అదుపు లేకుండా మాట్లాడడం మాత్రం చాలా ప్రమాదం అని ముందే హెచ్చరిస్తున్నాను నేను. అంతే. అయితే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడో ఒకసారి విందాం. పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఆయన తాగి మాట్లాడింది. అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బాలకృష్ణ గారికి పని పాట లేదంట, అసెంబ్లీలో తాగి మాట్లాడాడు అంటున్నాడు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డిని, ఆయనకి పని పాట లేదా? నువ్వు నిజాయితీగా చెప్పు. బాలకృష్ణ గారికి పని పాట లేదా? ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నడిపిస్తున్నాడు, హిందూపురం ప్రజల సమస్యలు తీరుస్తున్నాడు, అసెంబ్లీకి వస్తున్నాడు, అఖండ సినిమా చేసుకుంటున్నాడు. ఇంకెక్కడ ఆయన ఖాళీగా ఉంటాడు? ఆయన వృత్తి కావచ్చు, ఆయన ప్రవృత్తి కావచ్చు, ఆయన సేవ కావచ్చు, ఆయన అన్ని ముందంజలో ఉన్నాడు. ఆయనకి ఎలా పని పాట లేదని చెప్తావు నువ్వు? పని పాట లేనిది ఎవరు? నువ్వు. నీకు పని పాట లేదు కాబట్టి హెలికాప్టర్ వేసుకుని ఎలహంకా ప్యాలెస్ పోతావు, ఇటు వస్తే లోటస్ ప్యాలెస్ కు వస్తావు, తాఫీగా కాఫీ తాగుతూ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నీ స్క్రాప్ బ్యాచ్ మొత్తం తీసుకొని వచ్చి ఒక స్క్రిప్ట్ రాసుకొని లైవ్ లో చూసే వాళ్ళ తలకాయ తింటావు. అసలు నాకు ఒకటి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి, నిన్ను ఆగ్రాలో ఉండే తాజ్ మహల్ చూడడానికి వెళ్ళమనలేదు, ఆంధ్రాలో ఉండే అసెంబ్లీకి రమ్మంటున్నారు జనాలు. అంటే పులివెందుల ప్రజలు నిన్ను గెలిపించారు. పులివెందుల ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి అసెంబ్లీకి రాలేని నువ్వు, రావాలనే ఆలోచన లేని నువ్వు అసెంబ్లీకి వచ్చిన బాలకృష్ణ గారి గురించి మాట్లాడే అర్హత గాని, స్థాయి గాని, స్థానం గాని, హోదా గాని నీకు లేదు అని చెప్తున్నా. నువ్వెవడో మాట్లాడడానికి? నువ్వు అసెంబ్లీలో ఉన్నావా? ఆయన పక్కన కూర్చొని ఉన్నావా? అసెంబ్లీ అంటేనే భయపడే నువ్వు బాలకృష్ణ గారి గురించి మాట్లాడినంత స్థాయి లేదు నీకు. మరోసారి నేను ప్రశ్నిస్తుండా. డిసెంబర్ 5వ తారీఖు అఖండ 2 సినిమా వస్తుంది. పొరపాటును కూడా అటువైపు వెళ్ళబాక, బాక్సులు బద్దలైపోతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతాడు ఇంకోసారి విందాం. నిజంగా ఇలాంటి డేటా సెంటర్ ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా, 87,000 కోట్లు ఎవడు పెడతాడండి? $10 బిలియన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ ది
తెప్పించి కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో 2019 నుంచి 2024 మధ్యన 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అదానీ సంస్థ ద్వారా తీసుకొని వచ్చాను, సింగపూర్ నుంచి కేబుల్ తెచ్చాను అంటున్నాడు. అసలు అదానీ సంస్థ ద్వారా నువ్వు తీసుకొచ్చిన 87,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ఇటుకన్నా పేర్చావా? ఎవరైనా ఉద్యోగం ఇచ్చావా? 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అన్నావు. 8,700 రూపాయల పెట్టుబడి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూడలేదే. ఎక్కడ పెట్టుబడి పెట్టారు వాళ్ళు? నాకు థ్యాంక్స్ చెప్పాలి అంటున్నావు. సరే, థ్యాంక్స్ చెప్పడానికి జనాలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ పెట్టుబడి పెట్టారు? ఎక్కడ పెట్టుబడి తీసుకొని వచ్చావు? ఎక్కడ ఏ ఇటుక పేర్చావు? ఎక్కడ ఏ ఉద్యోగం ఇచ్చావు? సింగపూర్ నుంచి కేబుల్ తెచ్చారన్నావు. కేబుల్ చూపించమంటే కేబుల్ ని అమ్మేసుకొని వచ్చిన డబ్బులు టేబుల్ మీద పెట్టుకుంటావు. ప్రత్యేకంగా నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదానీ వచ్చిన తర్వాత ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కాబట్టి దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? దానికి ఇన్ఫర్మేషన్ ఎవరు అంటే ఈయనేనంట. నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి, నాకు బొకే ఇవ్వాల్సింది పోయి, నాకు శాలువా కప్పాల్సింది పోయి, ఏదైనా అవార్డు ఇవ్వాల్సింది పోయి అంటున్నాడు. అంటే నేను ఇక్కడ అడిగేది జగన్మోహన్ రెడ్డి సూటిగా ఒక ప్రశ్న అడగతుండా. మరి ఆ రోజుల్లో అదా నుంచి నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ 87,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఏమైంది? సరే, ఆ పెట్టుబడి తీసుకొని వచ్చావు కదా, అక్కడ కట్టాలనుకున్నటువంటి నిర్మాణం ఏమైంది? అందులో వచ్చిన ఉద్యోగాలు ఏమైపోయినాయి? ఎందుకు అవన్నీ లేవు? నువ్వు అన్నావు అప్పట్లో అమరావతి అంటేనే శ్మశాన వాటిక, ముప్పు ప్రాంతము, దేనికి పనికిరాదు అన్నావు. ఈ రోజు అమరావతి చూస్తే అద్భుతమైనటువంటి కట్టడాల మధ్యన, ఆశ్చర్యకరంగా చూసే జనాల మధ్యన, సందర్శకుల మధ్యన ఈ రోజు వెలిగిపోతుంది అమరావతి. విఎఫ్ఎక్స్ అన్నావు, గ్రాఫిక్స్ అన్నావు, ఈ రోజు అమరావతి రియాలిటీలో కనబడుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట కూడా ఎలా ఉందంటే విజయవాడ వరద ప్రాంతాలకి 1 కోటి రూపాయలు ఇస్తానన్నావు. అది ఇచ్చిందిలా సచ్చిందిలా? మళ్ళీ సేమ్ అబద్ధం. 87,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారన్నావు. అదాని నుంచి అన్నావు. థ్యాంక్స్ చెప్పాలన్నావు. తెచ్చింది ఎక్కడ? కనబడింది ఎక్కడ? కేబుల్ ఎట్టపోయినాయి. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? మరి ఇక్కడ ఒక చిన్న సందేహం ప్రజలారా. మరి గూగుల్ డేటా సెంటర్ కి ఇన్స్పిరేషన్ అది అంటున్నాడు కదా, మరి గూగుల్ డేటా సెంటర్ మీద అంత విషయాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అంత దుష్ప్రచారం ఎందుకు చేశారు? భూగర్భ జలాలు ఎండిపోతాయి, రేడియేషన్ వచ్చేస్తాది, నీళ్లు ఎక్కువ అవసరం అవుతాయి, కరెంట్ ఎక్కువ కాల్తాది అన్నటువంటి ఈ దుర్మార్గుల ఆలోచనలోనే మరి ఆ రోజు అదాని నుంచి ఆ పెట్టుబడి తీసుకొని వచ్చి కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఆ సమస్యలు అర్థం కాలేదా? అవి సమస్యలని తెలియదా? ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవాలంతే. ఈయన అదాని దగ్గరికి వెళ్ళింది లేదు, కోట్ల రూపాయల డబ్బులు తెచ్చింది లేదు, ఈయన నిర్మించింది లేదు, ఈయన ఉద్యోగాలు ఇచ్చింది లేదు. జగన్మోహన్ రెడ్డి గొప్పగా ఆడతాడు. ఏ ఆటో తెలుసా? అబద్ధాలు ఆడతాడు. అంత మించి ఇతను చేసింది లేదు, ఇతను చెయ్యబోయేది కూడా లేదు. ఒకటే మాట, గూగుల్ డేటా సెంటర్ 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,88,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,50,000 మందికి ఇవ్వబోతోంది. ఇది నిజం. ఈ గూగుల్ డేటా సెంటర్ ని చూసి కొన్ని వందల కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టబోతున్నాయి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి చరిత్ర, నారా లోకేష్ గారి చతురత. నేను ఒకటే కోరుకుంటున్నా, భవిష్యత్తు తరాలకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 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 రావాలని ఆ వెంకటేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ, నేను మీ కిరాకార్పిని.